ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, భక్తులు మరియు పాండవుల యొక్క చార్ట్ గురించి చెప్తున్నారు. ఎంతవరకు జమ చేసుకున్నారు అనేది భక్తులు పాండవుల యొక్క చార్ట్ గురించి చెప్తున్నారు. ఎవరు ఎంతవరకు సమాప్తి చేసుకున్నారు, ఎవరు ఎంతవరకు సఫలం చేసుకున్నారు అన్నది. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబ్దాద తన యొక్క 3 రకాల పిల్లల యొక్క లెక్కచారాన్ని చూస్తున్నారు. ఆ 3 రకాలు ఎవరు? భక్తులు మరియు పాండవులు మరియు మొదలైన వారి చార్ట్ అన్నమాట. 3 రకాలంటే భక్తులు మరియు పాండవులు మరియు మొదలైన వారి చార్ట్. ముఖ వంశవాళి బ్రాహ్మణులు మీరు బాబ్దాలతో పాటు కొత్త ప్రపంచాన్ని స్థాపన కార్యానికి సహయోగులు. 2 బాబ్దాద లేదా బ్రాహ్మణుల యొక్క స్మరణలు లేదా పిలవటంలో నిమగ్నమై ఉండే భక్తులు. 3 పాత ప్రపంచాన్ని పరివర్తన చేయటం కోసం నిమిత్తమైన యాదవులు. ఈ 3 సంబంధం ద్వారా స్థాపన కార్యం సంపన్నం అవుతుంది. అందువలన 3 కర్మలు లెక్కాచారం చూస్తున్నారు బాబా. అయితే ఏం చూశారు? కార్యార్థం నిమిత్తమై ఉన్న ఈ 3 రకాల పిల్లలు తమ తమ కార్యాల్లో తప్పక నిమగ్నమయ్యే ఉన్నారు. కానీ 3 కార్యకర్తల కార్యంలో తీవ్రతలో అతి రాకపోతే అప్పటి వారికి అంతిమం కూడా అవ్వదు. ఎందుకంటే అంతిమానికి గుర్తు అతి. 3లో కర్మ యొక్క తీవ్రత ఉందా, కానీ పూర్తి తీవ్రత కావాలా? అప్పుడే కార్యం యొక్క కోర్సు సమాప్తి అవుతుంది. 3 స్థాపన కార్యంలో అతి ఉండాలి అన్న తీవ్రత ఉందా అంటున్నారు. అప్పుడే కార్యం యొక్క కోర్సు సమాప్తి అవుతుందని బాబా అంటున్నారు. భక్తుల లెక్కాచారం చూసినట్లయితే భక్తులకు అల్పకాలిక ఫలం ఏదైతే ప్రాప్తిస్తుందో దానిలో 75% భక్తులు తమ పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం స్వార్థ స్వరూప భక్తులుగా ఉన్నారు. అందువలన వారి కర్మఫలం యొక్క ఖాతా సమాప్తి కానున్నది. బాబా వారికి ఫలం ఇవ్వవలసిన పని లేదు. మిగిలిన 25% భక్తులు నెంబర్ వారుగా సంలగ్నత అనుసారంగా భక్తి చేస్తున్నారు. వారి భక్తికి ఫలం ఈ పాత ప్రపంచంలోనే లభించాలి. ఎందుకంటే భక్తి యొక్క ఖాతా ఇప్పుడు అర్ధకల్పం వరకు సమాప్తి కానున్నది. వారి యొక్క గతు నిధులను ఎలా చూశారంటే భక్తులకు కూడా వారి భక్తి యొక్క ఫలితం ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే పొందారు. అంటే అల్పకాలిక సంలగ్నతకు ఫలితంగా ఇప్పుడే అల్పకాలికంగా ప్రాప్తి లభిస్తుంది. భవిష్యత్తుకి జమ అయితే అవ్వదు అంటున్నారు పరమాత్మ. భక్తుల యొక్క చార్ట్ గురించి చెప్పారు కదా, ఇంకా చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాము.